సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియోలో ఈ సిఎస్ఎస్లో ఇమేజ్ గ్యాలరీస్ని ఎలా తయారు చేయాలి అనేది కామన్గా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మీకు ఒక కామర్స్ బేస్డ్ వెబ్సైట్ చూసినట్లయితే ప్రతి వెబ్సైట్లో ఇమేజ్ గ్యాలరీస్ అనేది మ్యాండేటరీ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ F7 మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక ఫిక్స్డ్ సైజులో, అంటే సిఎస్ఎస్లో మన విడ్త్ హైట్ ప్రాపర్టీస్ ద్వారా కాకుండా ఎక్కడి నుండే ఫోటోషాప్ నుండే మనకి మన యొక్క ప్రోడక్ట్ గ్యాలరీకి సంబంధించి ఎంత విడ్త్ ఎంత హైట్ కావాలని ఇక్కడ నుండే నేను ఆల్రెడీ కొన్ని తయారు చేసి సేవ్ చేశాను. సో ఇది నా స్క్రీన్ ఇమేజ్ గ్యాలరీ విత్ డ్యూ ట్యాగ్స్. సో ఇవన్నీ కలిపి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్లో సిఎస్ఎస్ అనే దాంట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్స్లో ఇక్కడ సేవ్ చేశాను. అన్నీ కూడా చూడండి మీరు 200x167 అనేటివి ఫొటోస్ ఇక్కడ ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను. సో ఇది మన బేసిక్ టెంప్లెట్. ఈ బేసిక్ టెంప్లెట్లో స్టార్టింగ్ వచ్చి HTML5, అది బేసిక్గా HTML5 డాక్ టైప్. ఇది లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ ఆప్షనల్. సో హెడ్ మెటా క్యార్ సెట్ ఇవన్నీ మనం ప్రతి ఎగ్జాంపుల్లో ఈ టెంప్లెట్ ప్రతిసారి కోడ్ టైప్ చేయాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి డిఫాల్ట్గా ఒక టెంప్లెట్ని మనం తయారు చేసుకొని ఈ పర్టికులర్ H1లో ఈ లెసన్ ఏంటి ఇక్కడ దీన్ని మాత్రమే నేను టైప్ చేస్తున్నాను. ఇదేంటంటే మీకు బేసిక్గా ఇమేజ్ గ్యాలరీ. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఫైల్లో సేవ్ యాజ్ ప్రాబ్లీ నేను ఈ డెస్క్టాప్లో index.html అని సేవ్ చేశాను. సో ఒక్కసారి నేను ఈ డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి ఈ ఇండెక్స్ అనేది కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ ఏం లేదు. సో ఓన్లీ ఇమేజ్ గ్యాలరీ, ఇది H1, కింద ఒక HR ట్యాగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం సో సమ్ గ్రీన్ కలర్, అంటే గ్రే కలర్ ఉందన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ బాడీలో ఒక ఎలిమెంట్ వచ్చి డివ్ తీసుకుంటున్నాను. డివ్, ఓకే, డివ్ అంటే డివిజన్. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో బ్లాక్ లెవెల్కి ఇన్లైన్కి కూడా నేను డిఫరెంట్ చెప్పాను. సో మీరు పాత HTML ట్యుటోరియల్స్ ఒక్కసారి చూడండి, సో దట్ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఈ డివ్ని నేను క్లోజ్ చేశాను. ఓకే, సో ఈ డివ్కి ఒక క్లాస్ ఇస్తున్నాను నేను, CLASS క్లాస్, ఎనీ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మై పిక్ అని ఇస్తున్నాను, మై పిక్. ఓకే, సో ఇక్కడ అంటే ఈ డివ్లో ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇమేజ్ని ఎలా యాడ్ చేస్తారు? IMG SRC ఇక్కడ. సో IMAGES ఇమేజెస్లో 1.jpg. ఫైన్, ఒక్కసారి దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి ఒక్కసారి మనం రీఫ్రెష్ చేద్దాం. రాలేదు అంటే ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చూద్దాం. సో ఈ డెస్క్టాప్లో ఈ సిఎస్ఎస్లో IMAGES అనే ఫోల్డర్లో 1.jpg అనేది ఉంది. ఫోల్డర్లో కదా మనం పెట్టాల్సింది. ఇక్కడ నేను సేవ్ చేశాను. ఓకే, సో దీన్ని ఒక్కసారి మనం క్లోజ్ చేసి సిఎస్ఎస్లో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇక్కడ 1.jpg అనేది వచ్చింది. ఓకే, ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఆ ఫోల్డర్లోంచి బయటకు వచ్చి డెస్క్టాప్లో సేవ్ చేసాం. ఇప్పుడు మీకు ఇమేజ్ డిస్ప్లే చేయాలి అంటే కంప్లీట్ పాత్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఈ పర్టికులర్ ఇమేజ్కి నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ CSS రాస్తున్నాను. అంటే ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్, ఇక్కడ ఇమేజ్, దీని తర్వాత మనము ఇమేజ్లో మనం దీని పేరు కూడా ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బ్రేక్ ట్యాగ్ అనేది మనం మెన్షన్ చేసుకొని, BR అంటే బ్రేక్ ట్యాగ్ మీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఒక స్పాన్ అనే ట్యాగ్ ద్వారా ఈ పర్టికులర్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అంటే నంబర్, అంటే ప్రోడక్ట్ నంబర్ 1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు దీన్ని రీఫ్రెష్ చేసి చూడండి ఎలా వస్తుందో. ఇలా వచ్చింది ఇమేజ్ నంబర్. ఓకే, సో ఇది బేసిక్ 1 ఎలిమెంట్ ఇది. అలాగే ఎన్ని ఎలిమెంట్స్ అయినా మీరు చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ అన్నిటినీ కూడా కాపీ చేసేసుకొని ఎంటర్. ఇది సెకండ్ ఎలిమెంట్, ఇది ఇమేజ్ 2, సారీ. అలాగే థర్డ్ కావాలంటే సేమ్ ప్రాసెస్, సేమ్ స్టోరీ. మీకు థర్డ్ ఇమేజ్ కావాలి, దాని యొక్క ప్రోడక్ట్ నేమ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇది ఫోర్త్ అనుకుంటే ఇలా ఎన్నైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడితే టోటల్
4 ఎలిమెంట్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి 1 by 1 రావాలి, నైస్ బార్డర్ రావాలి. ఇదంతా బేసిక్ HTML. దీంట్లో మీరు ఒక్కసారి కోడ్ చెక్ చేసుకుంటే ఇది పెద్ద టఫ్ అయితే కాదు ఇది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఈ క్లాస్ ఏంటి, myPic. ఈ myPicకి సంబంధించిన CSS మనం ఇక్కడ రాద్దాం. అది క్లాస్ ఇచ్చామా, సో myPic. ఒక్కసారి చూడండి, అది ఐడినా క్లాసా అనేది. myPic క్లాస్. సో ఈ myPicలో నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక బార్డర్ ఇద్దాం. ఫస్ట్ చెక్ చేద్దాం. బార్డర్ 1 pixel సాలిడ్. ఓకే, ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ప్రాపర్టీ సేవ్ చేసి ఒక్కసారి మనం రీఫ్రెష్ చేద్దాం. ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్యాడింగ్ 5 pixel. మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రీచెక్ చేయండి. 5 pixel. ఇన్ కేస్ మార్జిన్ 5 pixels. ఇది ఓకే. ఇది అప్ టు హియర్ ఇట్స్ వెరీ సింపుల్. దీంట్లో పెద్ద ఇదేం లేదు. ఇన్ కేస్ మీకు ఒకసారి ఫిల్టర్ అప్లై చేద్దాం. మేబీ వర్కౌట్ అవుద్దో లేదో. FILTER ఫోటోషాప్లో ఫిల్టర్ ఉన్నట్టే గ్రే అనేది ఇద్దాం. లెట్స్ సీ దట్. ఓకే, ఫిల్టర్ పని చేయట్లేదు కాబట్టి ఒపాసిటీ 0.2 అంటే 20 అన్నమాట. 0.2 అంటే 20. చాలా లైట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇన్ కేస్ నేను 0.5 ఇద్దాం అంటే 50% అన్నమాట. సో ఇది ఓకే. సో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఎక్కడుంది అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ అనేది బేసిక్గా ఒక డివ్, ఆ డివ్లో ఉన్న myPic అనే క్లాస్ లోపల ఇమేజ్ ఉంది. అంటే ఈ ఇమేజ్ మనం టార్గెట్ చేయాలంటే IMG ట్యాగ్ని యూజ్ చేయకుండా ఆ యొక్క ఇమేజ్ యొక్క క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ myPic ఇమేజ్ IMG అంటే స్పెసిఫిక్గా ఉంటుంది టార్గెట్. దీన్ని కాంపౌండ్ సెలెక్టర్స్ అని పిలవాలి మనం యాక్చువల్గా. సో ఇక్కడ ఇంకొక సెలెక్టర్ రాస్తున్నా నేను. సో .myPic అనేది నా డివ్, ఆ డివ్లో IMG అనేది నా ఇమేజ్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బార్డర్ 1 pixel సాలిడ్. ఒక్కసారి టెస్ట్ చేద్దాం. చూడండి, బార్డర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ 1. ఒకసారి చూద్దాం. ఒపాసిటీ ఓవర్ రైడ్ అయింది. ఓకే, పైన అండి తీసుకుంటుంది. సో ఇలాగే ఒపాసిటీ కాకుండా మార్జిన్ 2 pixels ఇద్దాం. సో ఆ ఇమేజ్కి 2 pixels మార్జిన్ అంటే ఇలా వచ్చింది. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కర్సర్ దీని పైకి మూవ్ చేస్తే ఈ ఇమేజ్ 100% ఒపాసిటీ రావాలి. సో myPic లేదంటే డైరెక్ట్గా పర్సన్ అంటున్నా, ఇది myPic కదా దీని క్లాసు. myPic ఓవర్ ఒపాసిటీ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కర్సర్ రీఫ్రెష్ ఇలా వచ్చేసింది. కానీ ఈ కర్సర్ యొక్క పాయింటర్ మనం చేంజ్ చేయాలి అన్నప్పుడు సో మనం ఏం చేయొచ్చు, కర్సర్ పాయింటర్. ఓకే, ఇది ఇలా వచ్చేసింది. అది కర్సర్ పైకి వెళ్ళినప్పుడు దాని ఒపాసిటీ ఇలా ఉంది. ఇన్ కేస్ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి లేదంటే బార్డర్ రిమూవ్ అయిపోవాలి అన్నప్పుడు కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీకు దీనికి ఈ ఎంటైర్ డివ్కి ఏదన్నా మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నప్పుడు ఇవన్నీ కలిపి కూడా మనం ఇంకొక డివ్లో పెట్టచ్చు. సో ఇక్కడ div id wrap అంటే wrap చేద్దాం. అన్నిటినీ కలిపి ఈ పర్టికులర్ డివ్లో నేను ప్లేస్ చేస్తున్నాను. ఈ డివ్ని నేను ఈ లాస్ట్లో ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి. డివ్ ఓపెన్ చేసిన ఇమ్మీడియట్గా డివ్ని క్లోజ్ చేయడం అనేది బెస్ట్
ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ నేను wrap హ్యాష్ కదా, నేను PHP వేరియబుల్ అని లాగా ఇచ్చాను. సో ఇక్కడ నీకు బ్యాక్గ్రౌండ్ ఐఫన్ అవసరం లేదు, డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఇలా ఇస్తే దాని యొక్క విడ్త్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 పిక్సెల్స్, హైట్, ఆటో, ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్ 10 పిక్సెల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సంథింగ్ wrap బ్యాక్గ్రౌండ్, wrap ఒకసారి ఇది ఐడి WRAP wrap. సో wrapలో ఒకసారి బార్డర్ ఇద్దాం, పిక్సెల్, సాలిడ్, విడ్త్, హైట్. ఓకే, విడ్త్ ఫ్లూయిడ్లో తీసేసుకున్నాం 100%, హైట్ ఒక 500 పిక్సెల్స్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు, ఇన్ కేస్ జస్ట్ ఎనీవే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో తీసేద్దాం. ఈ డివ్ అనమాట లాస్ట్. సేవ్, క్లోజ్. ఇది బేసిక్ ఇమేజ్ గ్యాలరీ. ఇన్ కేస్ మీకు కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో నాకు ఒక మ్యాగ్నిఫైయర్ కావాలి. సో ఫోటోషాప్లో ఒక సింపుల్ మ్యాగ్నిఫైయర్ అంటే ఇలా రావాలి యాక్చువల్గా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, సో దీన్ని తీసుకొని సో కంట్రోల్ ఎంటర్, సో ఒక న్యూ లేయర్లో ఒపాసిటీ తీసుకొని ఇక్కడ ఒక మ్యాగ్నిఫైయర్ ఐకాన్ని మనం తయారు చేసుకొని, ఇక్కడ వెబ్లో మీకు మ్యాగ్నిఫైయర్ ఐకాన్స్ ఉంటాయి. సో ప్రాబబ్లీ నాకు ఈ ఐకాన్ కావాలి. సో టేక్ న్యూ లేయర్. సో ఈ ఐకాన్ మనం తీసుకెళ్ళి ఈ రెండింటిని PNG ఫార్మాట్లో సేవ్ చేసేసుకొని, సో సెలెక్ట్, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ క్లిక్, ఇక్కడ క్రాప్ లేదంటే లేయర్లోకి వెళ్ళిపోయి లేయర్ బేస్డ్ స్లైస్. ఎందుకు అలా చేసామంటే ఈ ఒక్కటే మనకి ఇప్పుడు PNGలో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ PNGలో తీసుకొని అది మనం కర్సర్ పైకి వెళ్ళినప్పుడు దీన్ని కూడా డిస్ప్లే చేసేటట్టు కూడా చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇది డ్యూరేషన్ ఎక్కువైపోయింది. సో దిస్ ఈస్ ది సింపుల్ అవుట్పుట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ట్యూటోరియల్స్, సారీ SEO స్కిల్స్. ప్రీవియస్గా నా ఛానల్ వచ్చి డిజిటల్ విద్య అనేది ఉండేది, బట్ రైట్ నౌ I change it to SEO skills. Have a nice day.